చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మూడవది, ఈ దేశంలో మొదటి నుంచి కూడా 1952 మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక జవహర్లాల్ నెహ్రూ తప్ప ఎవరు కూడా మూడోసారి ఎన్నిక కాలే. ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు 1952, 57, 62 మూడోసారి కూడా వారు ఎన్నికయ్యారు. 64లో వారు ప్రథమపదించారు. కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకున్నా సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని నడుపుతున్నటువంటి ఈ రోజులల్లో ఒక టర్మే ఉంటే ఇంకో టర్మ్కి ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో 10 ఏళ్ళు గడితే ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 296 సీట్లతో మేము మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానీకానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారో ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం, మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నమస్కారం. రెండు విషయాలు. అబ్కీ బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, మా నాయకులు కాదు. ఈ నినాదం ఇచ్చింది 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి ప్రజలు ఇచ్చినటువంటి నినాదం అది, ప్రజలు ఇచ్చిన నినాదం అది. అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే 272 సీట్లు కావాలి. మ్యాజిక్ ఫీవర్ మీకు తెలుసు. 272, ఇవాళ 296. ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రాష్ట్రంలో 5 ఏళ్ళకే ఆగమైపోయింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా 10 ఏళ్ళు పాలించిండు, మళ్ళా దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే. మొన్నదాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళకి ఏమైందో మీకు చూసిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా మూడోసారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక మాట చెప్పన్నా, నాకు తెలిసి ఖమ్మం, మహబూబాద్ ఈ 2 జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే, వీళ్ళ పథకాల వలనో వీళ్ళ వ్యూహాల వలనో వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటు వేయలే. కేసీఆర్ గారిని గద్దెదించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు. అప్పుడున్న పరిస్థితులలో గద్దెదించడానికే ఆల్టర్నేటివ్ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు విశ్వాసం వచ్చింది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బులు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు. ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు, ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ మహబూబ్నగర్లో. ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేసింది తప్ప వీళ్ళకి కాదు. ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు?
ఇక ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు, ఇక్కడ లేదు, నాకు అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు, ఓటు వేయాల్సింది బీజేపీకే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించిండు. ఇంకా ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా నేను. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్, ఈసారి అంటే ఏదో చేస్తున్నామా బిడ్డ, వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు, మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండు. గుర్తుపెట్టుకోండి, మీరంతా సాక్ష్యం, నేను చెప్పడం కాదు. ఎస్, మా 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 విజయానికి రెండు కారణాలు, మా విజయానికి రెండు కారణాలు. రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తుంది. దానికి సంకేతం. రెండో మాట ఏంటంటే, దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి. ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డా, స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయో ఆందోళనకరంగా ఉంది. బయటికి పోయిన మనిషి తిరిగి వస్తున్నాడు అనే పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని మనం కళ్ళారా చూసినాం. కుటుంబ సభ్యులతో పోయి గోకుల్ చాట్ దగ్గర తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం. మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబిని పార్కులో ఏమైందో మీరు చూసిండ్రు. దిల్సుఖ్ నగర్లో పొట్ట పనిచేస్తే తప్ప పొట్టనేటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాంబులు పేర్లు ఎంతమంది చనిపోయిన మీరు చూసిండ్రు. నో, ఇవాళ బాంబుల మూతలు లేవు, తుపాకీ శబ్దాలు లేవు. ఇవాళ ఇలా జై నినాదాలతో ఉండేటువంటి పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం, పంజాబ్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బోడో ఉద్యమం, నాగా ఉద్యమం ఇవాళ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి, భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మోడీ గారి ఆయనలో. రెండవది, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండే. కానీ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలు మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టాను. అందుకని ఇవన్నీ ఉన్నాయి. ప్రజలు ఉత్తగా ఓటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పిన, 12 ఎన్ని పార్టీలు, ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమిపడిన టాయిలెట్ లేవు. గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్